ఇప్పుడే వస్తున్నట్టున్నాయి తాటి పండు. Why is no one talking about this? ఎంతమంది తెలుసు, చాలా మంది తెలిసే ఉంటది. ఒకవేళ మనం ఊర్లలో అంటే టౌన్లలో సిటీలలో ఉన్న మన పల్లెటూర్లలో ఉండే బంధువులు ఉంటారు కదా, వాళ్ళైతే తినిపించే ఉంటారు కదా మనకు. మాకైతే మా మేనత్త వాళ్ళు శుభ్రంగా ఎప్పుడు చక్కలు కోసి లేకపోతే ఇలా పండ్లు కూడా తెచ్చిస్తారు. లాస్ట్ టైం కూడా తీసుకొచ్చింది. కానీ ఇక్కడ ఒంగోలు మార్కెట్ లో దొరికింది అనమాట, తెచ్చుకున్నాము. అలా రాత్రి నుంచి ఆ టీపై మీద పెట్టుంటే వాసన, ఎంత మంచి స్మెల్. ఎంతమందికి తాటిపండు ఇష్టం, దాన్ని ఇప్పుడు నేను కాల్చుకొని తింటా. లాస్ట్ టైం నెల్లూరులో ఉన్నప్పుడు మా అక్క కూతురు తీసుకొచ్చి ఇచ్చింది ఒకటి, అప్పుడు తనే కాల్చింది అనమాట. ఇదొకటి మన పుల్కాలు ఉంది కదా, ఇది పెట్టేస్తున్నాను. ఇది పెట్టేసేసి దగ్గరికి రండి మేడం, ముందు మంట తగ్గించేసి ఇది పెట్టేస్తున్నాను అనమాట. ఏందో మేడం, అదొక పనిగా తెచ్చుకొని కాల్చుకోండి. మా ఊర్లో చెట్లకి తెగుంటాయి, రాలుతా ఉంటాయి. తీసుకొస్తావా? ఎందుకు మేడం? కాస్త వేసానంటే ఒకటి. మా ఊర్లో ఊరికే దొరుకుతాయి, మా ఊర్లో కోళ్ళు దొరుకుతాయి, తీసుకొచ్చి ఇస్తే కదా ఎప్పుడన్నా. మరి ఏం చేయమంటా కొనుక్కోకుండా? నేను వెళ్ళినప్పుడు ఒక బస్తాగా తెస్తా ఉండి ఇప్పుడు సంవత్సరం కూడా అన్నాము, మళ్ళీ సంవత్సరం కూడా వచ్చేసింది. ఇదండి ఇలా పెట్టేసేసి ఇది పగులుతుంది అనమాట, పగిలి కొంచెం నురగగా వస్తుంది అప్పుడు అనమాట. దీన్ని ఇలా తిప్పుకుంటా ఉండాలి. మర్చిపోయా, నీకు తెలుసా మామూలుగా నెయ్యి ఎలా కాస్తావు నువ్వు? నెయ్యి బాండీలేసి నెయ్యి కాస్తావా? అది మేడం ఎన్నపూస కదా. ఇంకొక కొత్తగా కాసాను తెలుసా ఈసారి. ఎలాగంటే వెన్నదీల పాల మీద మేగడ తీసాను కదా, దాన్నే డైరెక్ట్ గా ఎలా అనేది వీడియో తీస్తాం. మళ్ళీ చెప్పేలేదు ఆ విషయం. నాకు ఈ మధ్య తెలిసింది తెలుసా, ఇవాళ ఈజీగా ఉంది. దీని తర్వాత అదే వీడియో తీసేది. మనం తీసేసా, కొంచెం ట్రైల్ వేసా, భలే వచ్చింది. ఇదేదో భలే ఉంది అనుకున్నా. ఇది కొంచెం తిప్పుతున్నా పక్కకి, ఈ మీద పొగలు వస్తుంది. అదే ఎలా తిప్పింది అరుణా, నువ్వు ఎలా కాల్చావు ఆ రోజు? నా నీడు ఎన్ని ఇబ్బందులు పెడుతుంది. ఎలాగబ్బా అబ్బో. సరే ఇది అయ్యాక తాటి పండు ఒక్కొక్క చెట్టుది భలే స్వీట్ గా ఉంటది. తింటుంటే మామిడికాయ గుజ్జు తిన్నట్టే ఉంటుంది అనమాట. తాండ్ర కూడా చేస్తారు. ఆ తాండ్ర మ్యాంగో జెల్లీ అంటారే, అలాగే దీంతో కూడా చేస్తారండి. చాలా మందికి తెలుసో లేదో, చాలా ఎక్కువగా ఉంటాయి కనుక కాయలు అలా చేస్తారు. చూసారా ఇలా పగులుతుంది, చూసారా? ఇది బాగా యూజ్ అవుతుంది. ఇంకా మళ్ళీ ఇంకొకసారి చేద్దాం. ఎప్పుడు ఎవరైనా కాల్చి పెడితే మా అత్త వాళ్ళు అయితే మేనత్త వాళ్ళు దీన్ని చెక్క కట్ చేస్తారు. ముక్కలుగా కట్ చేసి వాటిని ఉడకేసి తీసుకొస్తారు. ఈరోజు నేనే స్వయంగా, అంటే ప్రయోగం అనమాట, కాలింది. కానీ అది తినాలన్న ఆశలో కాలింది పెద్ద లెక్క రాకుండా ఉందన్నమాట. చూసారా, ఇది ఇలాగా నురగలాగా వస్తుంది. చూసారా, పగిలింది. అసలు రాత్రి నుంచి గుమ్మ అసలు పక్కన కూర్చోంటే టీపాయ్ పక్కన ఎప్పుడెప్పుడు కాలుద్దామా, ఎప్పుడెప్పుడు తినేద్దామా, ఎప్పుడు అయిపోవచ్చులా. ఇంకా అంత కాలినట్టేగా? కాలింది. ఇంకేమన్నా ఇది కాలిందే? కాలింది. తీసేయచ్చా మనం అంట?
నా అది కాలింది, నా ఏలు కూడా కాలింది. అయినా కానీ అది తింటా ఉంటే ఎలా ఉంటుంది అనే ఊహ. ఏం తీసేద్దామా? ఇంకా ఇంకొంచెం సేపు ఉంచుదామా? తర్వాత ఇది అయిపోగానే వీడియో తీస్తానండి. నెయ్యిది మీకు చాలా నచ్చుద్ది. నవ్వితే కదా అందరికీ నచ్చుతుంది. చాలా ఈజీ అన్నమాట. చల్లారిపోయింది తాటి పండు. యాక్చువల్గా దీంట్లో ఎవరికన్నా షేరింగ్ ఇవ్వాలి అని అనిపిస్తే మా అమ్మగారు ఉంటే, మా అమ్మకి ఎంత ఇష్టమో అసలు ఎవరికి ఇవ్వాలనిపించదు తెలుసా. దగ్గరది చూడు ఎంత కలర్ఫుల్గా ఉందో. ఓ టెట్రాయ్ 2 టంకలే ఉన్నట్టున్నాయి దీనికి. కొన్నిటికి 3 ఉంటాయి. అయినా సరే దీన్ని కాల్చేది, ఇది తిట్టుంటుంది నన్ను కాల్చావు కదా అనేసి. మీరు ఎంతమందికి ఇష్టం? మిస్ అవ్వద్దండి ఇలాంటివి. కొన్ని సంవత్సరాలు అయితే మనకు దొరకవు. మీ పిల్లలకు కూడా ఇంట్రడ్యూస్ చేయండి వీటిని. చాలా హెల్దీ ఫుడ్ అన్నమాట. ఇవి మళ్ళీ దొరకవు. తాటి చెట్లు కూడా కొట్టేస్తా ఉన్నారు. మీ ఊర్లో ఏమంటారు? అన్ని ఊర్లలో తాటికాయ అంటారా, తాటిపండే అంటారా? దొరికితే మాత్రం గ్యారంటీగా మార్కెట్లలో సీజనల్లో మన ఊర్ల నుంచి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. వాళ్ళకు 10 రూపాయలు ఎక్కువ ఇచ్చైనా సరే ఇవి మాత్రం మిస్ చేసుకోవద్దు. పిల్లలకి పరిచయం చేయండి, వీటిని తినిపించండి. ఈ కురుకురేలు వీటి బదులు చాలా హెల్దీ అన్నమాట. సో ఇంతేనండి ఈ వీడియో. సరదాగా తీశాను, మీతో కూడా షేర్ చేసుకోవాలని ఈ ఆనందాన్ని. తాటిపండ్లు ఎప్పుడు దొరకవు. అంటే ఊరికి వెళ్తే మా అత్త వాళ్ళు తీసుకొచ్చేస్తారు, అది వేరు. నాకు ఇక్కడ మార్కెట్లో దొరకడం అనేది రేర్. అది వేరు, రేర్ అనమాట. సో తెచ్చుకున్నాను, కాల్ చేశాను, ఇంకా తినడమే ఆలస్యం అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సరదాగా తీశాను అనమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎప్పుడైనా తిరిగితే మాత్రం కొనడం, కాల్చడం, తినడం మాత్రం కూడా మర్చిపోవద్దు. ఉంటాను. మీ లక్ష్మీరావు.